ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే కామెంట్లో నన్ను అడిగారండి, ఏ టైంలో మనం సేల్కి అనేది వెళ్ళాలి అనేసి అడిగారు. దానికి రిప్లై అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? మనం ఏ టైంలో తిరిగితే ఈ మసాలా వ్యాపారం అనేది సేల్ ఎక్కువగా ఉంటుంది. మనం ఈ టైము ఆ టైం అనేది ఏమి ఉండదండి. కాకపోతే పల్లెటూర్లు కాబట్టి మనం వెళ్ళేది టైమింగ్స్ అనేవి వాళ్ళు మధ్యాహ్నం 12 వరకే షాప్స్ అనేవి ఓపెన్ ఉంటుంది. అందుకని మ్యాక్సిమం మనం మార్నింగ్ వెళ్ళి సేల్ చేసుకునేటట్టు చూడాలన్నమాట. కొంతమంది ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే మార్నింగ్ 8-8:30కి అలా బయలుదేరేసేసి మనం 12-12:30 దాకా చేసుకోవచ్చు. అదే పట్టణాల్లో అనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఏ టైం అయినా పర్లా. కాకపోతే పక్కనున్న చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్ళేటప్పుడు మాత్రం 12 కల్లా షాప్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు. అందువల్ల మనం మార్నింగ్ టైము 8కి అలా 8:30కి మనం స్టార్ట్ అయిపోయి షాప్స్కి వేసుకునేటట్టు చూడాలి. అలాగే ఒకవేళ ఈవినింగ్ తిరగాలి అని అనుకునే వాళ్ళు ఈవినింగ్ 4:30కి అలా బయలుదేరేసేసి 8:30 అలా ఆ టైం దాకా మనం తిరిగి సేల్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఈ టైంలోనే సేల్ ఉండిద్ది అనమాట. మధ్యాహ్నం టైం అంటే 12 దాటిన తర్వాత 1కి అలా సేల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. షాప్స్ అనేవి ఎక్కువ ఓపెన్ చేసి ఉండవు అనమాట. అందుకే మార్నింగ్ ఈవినింగ్ టైంలోనే సేల్ అనేది ఉండిద్ది. కాబట్టి మీరు సేల్ చేయాలి అని అనుకుంటే షాప్స్కి వెళ్ళి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో పెట్టుకోండి. అట్లా అయితేనే సేల్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి షాప్స్లో సేల్ అవుతూ ఉంటాయి. వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ అలాగే వాళ్ళ దగ్గర అయిపోయినాయి మన దగ్గర తీసుకుంటూ ఉంటారనమాట. సో మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో సేల్ అనేది ఉండిద్ది. ఆఫ్టర్నూన్ టైంలో సేల్ అనేది చాలా తక్కువ. షాప్స్ అనేవి ఎక్కువ ఓపెన్ చేసి ఉండవు, మ్యాక్సిమం క్లోజ్ చేసే ఉంటాయి. అదే పట్టణాల్లో అయితేనే మాత్రమే షాప్స్ అనేవి ఈవినింగ్ వరకు ఓపెన్ చేసి ఉంటాయి. పల్లెటూరులో అయితే 12:30 దాకా 12:30కి అలా క్లోజ్ చేసేస్తారనమాట. అందుకని మ్యాక్సిమం మార్నింగ్ 7 దగ్గర 8-8:30 కల్లా అదే వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోవాలండి. అట్లా అయితేనే బేరం అనేది ఉంటుందన్నమాట. సేల్ అనేది మనకి ఉండిద్ది అనమాట. ఓకేనండి. చెప్పాను కదా, ఒక్కొక్క రోజు సేల్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క రోజు తక్కువ ఉండొచ్చు. కాకపోతే మనకి షాప్స్ అనేవి ఓపెన్ చేసి ఉన్న టైంలో వెళ్ళాలి కాబట్టి మనం మార్నింగ్ టైము ఈవినింగ్ టైంలో చూసుకొని వెళ్ళాలి. అలాగే మనం ఎక్కువ షాప్స్ తిరిగి మనకి సేల్ అనేది ఎక్కువ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పండగల సీజన్లో ఎటు సేల్ ఉండిద్దని చెప్పాను. పండగల సీజన్ లేని టైంలోనే కొంచెం కష్టం అనమాట. అలాంటప్పుడు ఎక్కువ షాప్స్ చూసుకొని మనం సేల్కి వేసుకోవాలన్నమాట. మనకి ఎట్లా లేదన్నా మ్యాక్సిమం డైలీ వచ్చేసరికి ఒక 1000 రూపాయలు అలా అన్న లాభం చూసుకోవాలి. కాబట్టి మనం ఎక్కువ షాప్స్కి వెళ్ళి ఎక్కువ సేల్ చేసుకునేటట్టు చూడాలి. అందుకని చెప్పి మార్నింగ్ టైంలో కుదిరిన వాళ్ళకి మార్నింగ్ టైం, ఈవినింగ్ టైంలో కుదిరిన వాళ్ళకి ఈవినింగ్ టైం వెళ్ళి సేల్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. అలాగే మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగొచ్చండి. కంపల్సరీ రిప్లై ఇస్తున్నాను. నేను ప్రతి కామెంట్కి నేను వీడియో అనేది పెడుతున్నాను అనమాట. ఓకేనండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చెప్పాను కదా, మార్నింగ్ టైం 8కి అలా బయలుదేరేటట్టు చూసుకోవాలి. ఆ 8 దగ్గర నుంచి 12:30, 1 o'clock ఇంకా తిరగాలి అనుకునే వాళ్ళు 4 అలాగే 4:30 దాకా కూడా తిరగచ్చు అనమాట. మ్యాక్సిమం మీరు షాప్స్ ఎక్కువ చూసుకొని మనకి డైలీ ఎట్లా లేదన్నా 1000, 1200 అలా వచ్చేటట్టు మాత్రం మ్యాక్సిమం చూసుకుంటే సరిపోద్ది. కొంతమంది 2 వర్క్స్ ఇదొకటి అన్న ఇంకోటి వేరే చోట చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మ్యాక్సిమం మార్నింగ్ టైంలో తిరుగుతారండి. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఈ మసాలా వ్యాపారానికి సేల్ అవ్వాలంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో చూసుకొని వెళ్ళాలి. ఓకేనండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి వేస్ట్ మెటీరియల్, రీయూజ్డ్ ఐడియాస్, అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి. అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నన్ను కామెంట్లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనండి. బాయ్ అండి.